హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మా అమ్మాయి కోసమని 10 నిమిషాల్లో వంట చేశాను. ఎలా చేశానో చూద్దాం రండి. ఒక కుక్కర్ తీసుకొని కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకొని బియ్యం 1/2 గ్లాస్ కడిగి ఒక చిన్న గిన్నెలో కడిగి పెట్టుకొని పసుపు వేసుకొని కట్ చేసుకున్న పాలక్ ఆకు వేసుకొని బియ్యం గిన్నెలో పడకుండా వేసుకోండి. పాలకాకు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొద్దిగా చింతపండు, పైన తుక్కు తీసి ఆలుగడ్డలు 2 పెట్టుకోండి. మూత మూసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆలు కర్రీలోకి పుల్కా కూడా చేశాను. అక్క, మీరు హోటల్ నుంచి తెప్పించి పెట్టొచ్చు కదా అనొచ్చు. కాకపోతే ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇలా చేసి పెట్టాను. పెన్నం మీద రౌండ్గా చేసినది వేసుకొని ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు గ్యాస్ మీద పెట్టి కాల్చుకోండి. పుల్కాలాగా బాగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో, ఏమాత్రం ఆయిల్ లేకుండా ఎంత బాగా పొంగిందో చూడండి. ఇలా చేసి పెట్టినట్లయితే హెల్తీగా కూడా ఉంటారు. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత చూడండి అన్నీ ఎంత బాగా ఉడికాయో. అన్నం తీసి పక్కన పెట్టి 2 ఆలులు ఉడికినవి పక్కన పెట్టి పప్పు ఎనుపుకోండి. అక్క, మీరు ఇంతగా ఎందుకు శ్రమ పడారు అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే మనం ఫంక్షన్లో బాగా తినేటప్పుడు తల్లి మనసు ఎంతో బాధ అనిపిస్తుంది. మన పిల్లలు ఏం తిన్నారో లేదో, అందుకు ఇలా చేశాను. పప్పు ఎనుపుకొని పుల్కాలోకి ఆలు కర్రీ గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, ఉడికించుకున్న ఆలులను చేతితో స్మాష్ చేస్తూ వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆలు కర్రీ తయారయ్యింది. ప్లేట్లో సర్వ్ చేశాను చూడండి. అన్నం కొద్దిగా, చపాతీ, ఆలు కర్రీ, పప్పు ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీరు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసి పెట్టండి. కుక్కర్లో పప్పు, బియ్యం అన్నీ నానబెట్టి ఇలా సింపుల్గా చేసుకోండి. ఎంత తొందరగా అయిపోయిందో చూడండి వంట. అలాగే ఒక గ్లాస్ మజ్జిగ కూడా చేసి పెట్టినట్లయితే బాగుంటుంది. 1 గ్లాస్ అయితే ఎక్కువ అవుతుంది, సగం గ్లాస్ అయితే తక్కువ అవుతుంది. సింపుల్గా ఎలా చేశానో చూడండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.